కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో భాగస్వామ్య పార్టీగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంది. ఏకంగా 93-94% స్ట్రైక్ రేట్తో ఎమ్మెల్యేలు గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ స్థాయిలో భారీ విజయం సాధించినప్పటికీ కూడా అధికారం చేపట్టిన 2వ నెల నుంచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో ఒక ఆందోళన ఉంది. అదేంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారేమో అని. అసలు 2 నెలలకే ఇంత అనుకూల పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీలోని నేతలకు ఈ భయం ఎందుకు ఏర్పడింది? ఇది నిజంగానే ప్రజల్లో ఉన్న భయమా, టీడీపీ నాయకులు చెప్తున్నట్టు, లేక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలే ఈ పరిస్థితికి భయపడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్వయంగా మొదలుపెట్టారు ఈ ప్రచారాన్ని. పెట్టుబడిదారులు అడుగుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రారు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని అడుగుతున్నారని చంద్రబాబు నాయుడు, లోకేష్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీష ఒక డిబేట్లో ఆమె మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ఆందోళనతో ఉన్నారు. అసలు అధికారులకు కూడా అర్థమైపోయిందా, ఐఏఎస్లకి ఐపీఎస్లకి కూడా వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అన్న అభిప్రాయం వచ్చేసిందా అని ఆమె వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. గౌతు శిరీష 2-3 కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక వ్యాఖ్య చూస్తే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రారు అని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా అని మొన్న మనకు ఓట్లేసిన ప్రజలే అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తారేమో అని ప్రజలు భయపడిపోతున్నారు అంటూ ఆమె ఒక కామెంట్ చేశారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు అని భయపడుతున్నది ప్రజల, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల? ఇక్కడ ఎందుకంటే ఇంత సింపుల్ లాజిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలా, చంద్రబాబు నాయుడు మళ్ళీ ఉండాలా అన్నది నిర్ణయించేది ప్రజలే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నచ్చకపోతే ప్రజలు ఓట్లు లేరు కదా. మరి అలాంటి ఓట్లు వేసే ప్రజలే ఎవరిని ఎన్నుకోవాలి అన్న అధికారం ఉన్న ప్రజలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారని ఎందుకు భయపడతారు? కాబట్టి అది కాదు కారణం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారేమో అని ప్రజలు భయపడడం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అయితే భయపడుతున్నారు. డైరెక్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తారేమో అన్న భయం మా పార్టీ నాయకుల్లో, మాలో ఉంది అని ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గౌతు శిరీష చెప్తే బాగోదు. కాబట్టి ఆ మాట నేరుగా చెప్పలేక మా భయం కాదు, అది ప్రజల భయం అంటూ తోసేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు నిర్ణయించేది ప్రజలే కదా. అంటే ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉన్న భయం ఒకటి. రెండో కామెంట్ ఆమె చేశారు, గతంలో అసలు ఈ ప్రభుత్వంలో కూడా కొందరు అధికారులు గత ప్రభుత్వ పాలకులకు సహకరిస్తున్నారు, వాళ్ళకి ఎంత ధైర్యం అని కూడా గౌతు శిరీష ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేరనా, ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదనా, లేకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తారన్నదా వాళ్ళ ధైర్యం? ఈ ప్రభుత్వంలో ఉంటూ గత పాలకులకు ఎలా సహకరిస్తూ ఉన్నారు అని కూడా మాట్లాడారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మీదే చెయ్యి వేసి అరెస్ట్ చేసే ధైర్యం ఆ రోజు అధికారులకు వచ్చింది. ఈ రోజు మాత్రం మేము సపోర్ట్ చేస్తూ ఉన్నా సరే మాజీ పాలకుల్ని అరెస్ట్ చేసే విషయంలో ఆ ధైర్యాన్ని అధికారులు ఎందుకు చూపెట్టలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీష అనే ఒక డిబేట్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? వైసీపీ అయితే కాదు, అధికారంలో ఉన్న వాళ్ళే సమాధానం చెప్పాలి. ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అధికారులు కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా ఉంది. ఎందుకు అధికారులు గతంలో చూపించినంత ధైర్యం ఇప్పుడు చూపించలేదు అన్నది ఆమె ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కూడా చాలా సింపుల్. ఎప్పుడైనా కానీ రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల మీద వాళ్ళని శత్రువులుగా చూసి కక్షలు తీర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా రాజకీయ నాయకులు తేల్చుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటి? తమ రాజకీయ ప్రత్యర్థులతో పాటు సీనియర్ ఐఏఎస్ని, ఐపీఎస్ని టార్గెట్ చేశారు. ఏకంగా డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు, వరుసగా కేసులు పెడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి చూసిన తర్వాత ఏ ఐపీఎస్ అధికారైనా, ఐఏఎస్ అధికారైనా ఈ ప్రభుత్వం ఏం చెప్పినా సరే చేసేద్దామన్న ధైర్యం ఎందుకు చేస్తారు? రేపు పొద్దున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఒక బ్యాడ్ ప్రాక్టీస్ని ఇంట్రడ్యూస్ చేసింది కదా. సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేది సంబంధం లేకుండా కేసులు పెట్టి లోపలేసేయడం అనేది ఒక ప్రాక్టీస్ మొదలు పెట్టింది కదా. మరి అలాంటప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో, టీడీపీ పెద్దలు చెప్పారనో, మేము కూడా అధికార పరిధి దాటి చట్టానికి విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తే గ్యారంటీగా మమ్మల్ని కూడా రేపు పొద్దున అదే ట్రీట్మెంట్ ఇస్తారు కదా. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఒక అలవాటును, ఒక పద్ధతిని నేర్పించారు కదా అన్న భయం అయితే ఐఏఎస్, ఐపీఎస్లో కూడా ఉంది. అందుకే వాళ్ళు ఒక స్థాయికి మించి సపోర్ట్ చేయడం లేదు. అలానే అందరూ అలాగే ఉన్నారంటే ఇప్పటికీ కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ కోసం ఏమైనా చేయగలుగుతాం అనే అధికారులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా వెనక్కి వెళ్తూ ఉన్నారు అంటే వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఫెయిల్ అయిందని చెప్పాలి. మళ్ళీ మనమే అధికారంలోనికి వస్తాం, అందులో అనుమానమే లేదు అని సామాన్య కార్యకర్తల్లో, ఎమ్మెల్యేల్లో కాదు, ఐఏఎస్, ఐపీఎస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నింపలేకపోతున్నారా? అందుకే వాళ్ళు వెనక్కు తగ్గుతూ ఉన్నారా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఎవరు కూడా రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు, ఏ పోలీస్ అధికారి కూడా.
అది కూడా ఒక కారణం ఉంటుంది. పైగా అధికారులకి, సీనియర్ ఐఏఎస్లకి, ఐపీఎస్లకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్న ఫీడ్బ్యాక్ వాళ్ళకు చాలా కరెక్ట్గా ఉంటుంది. మొత్తం వాళ్ళకి వ్యవస్థ అంతా ఉంటుంది. వాళ్ళ కింది స్థాయి ఉద్యోగులు అందరితో మాట్లాడుతూ ఉంటారు ఏం జరుగుతుంది అని. ఏం సార్ ఈ ప్రభుత్వం మీద పెద్దగా సానుకూలత లేదు అన్న ఫీడ్బ్యాక్ వాళ్ళకి వెళ్తూ ఉండవచ్చు. అందువల్ల ఇలా జరిగిండొచ్చు. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న అభ్యంతరం, కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కలిసి హైదరాబాద్లో ఒక వేదికను రెడీ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి తరఫున పనిచేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వీళ్ళకి ఎంత ధైర్యం? ఇలాంటి అధికారులకు, రిటైర్డ్ అయిన అధికారులకు ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న కొందరు అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారని మరో ఆరోపణ తెలుగుదేశం పార్టీ నుంచి. నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఇదే రాశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రిటైర్ అయినంత మాత్రాన ఐఏఎస్లకి, ఐపీఎస్లకి వాళ్ళకేం పొలిటికల్గా ఒక అభిప్రాయం అంటూ ఉండదా? కొందరికి చంద్రబాబు గారు నచ్చచ్చు, కొందరికి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చచ్చు. అసలు ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునైనా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా పనిచేస్తున్నది రిటైర్ అయిన వాళ్ళు నేరుగా చెప్పి మరీ చేస్తున్నారు కదా. ఏబి వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్, పివి రమేష్ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు కదా. ఏబి వెంకటేశ్వరరావు అయితే డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రావడానికి వీల్లేదు, అందుకోసం నేను డైరెక్ట్గా ఏ ప్రయత్నమైనా చేస్తానని చెప్తూ ఉన్నారు కదా. మరి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏమో సమావేశాలు పెట్టి, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి రకరకాలుగా ఆరోపణలు, విమర్శలు చేయవచ్చు, ప్రజల్ని చైతన్యం చేయవచ్చు. అంటే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేస్తే ప్రజల్ని చైతన్యం చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎవరైనా రిటైర్ అయిన అధికారులు పనిచేస్తే అది రాష్ట్రానికి ద్రోహం చేయడం. ఇది తెలుగుదేశం పార్టీ కోణంలో కరెక్ట్గా ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళకి అలా అనిపించవచ్చు. కానీ సామాన్య ప్రజలకు అలా ఎందుకు అనిపిస్తుంది? సో ఇదంతా ఏంటి అంటే, అధికారంలోకి వచ్చిన 4 నెలల నుంచి 2 నెలల నుంచి తెలుగుదేశం పార్టీలో ఈ చర్చ ఎందుకు మొదలైంది అంటే, ప్రజలకు ఏమీ చేయడం లేదు ఈ ప్రభుత్వం. ప్రజల్ని విస్మరించి మరి కేవలం తాము అనుకున్న 2-3 ఎజెండాల మీదనే పూర్తిగా ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఆర్థిక వనరులన్నింటినీ కొన్ని దానిలకే మళ్లిస్తోంది. ఇది చూసిన తర్వాత సహజంగానే మిగిలిన ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ ఒక అన్రెస్ట్ అన్నది మెల్లగా మొదలవుతోంది. ఇది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్మెల్యేలకు ఇంకా బాగా తెలుసు. అందుకే వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రారు అన్న మన గ్యారంటీ ఇవ్వాలి, రాకుండా చర్యలు తీసుకోవాలి, అరెస్టు చేసి లోపలేసేయాలి, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారినే చేసినప్పుడు మనం ఎందుకు ఇప్పుడు చేయలేం అని ఇలా ఒత్తిడితో మాట్లాడుతున్నారే కానీ దీనివల్ల సాధించేదంటూ మరొకటి ఏమీ ఉండదు. ఇదంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ఒత్తిడికి, వాళ్ళలో ఉన్న అభద్రతా భావానికి, తెలుగుదేశం పార్టీ రూలింగ్, కూటమి రూలింగ్ ప్రజలకు మంచి చేయకపోగా ప్రజలకు దూరంగా వెళ్ళిపోతుంది అన్నది ఇండైరెక్ట్గా వాళ్ళకే అర్థమవుతుంది. అసలు ప్రజలకు మంచి చేస్తే చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు ఇచ్చారు, అద్భుతంగా చేస్తామని అధికారంలోకి వచ్చారు, ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. ఆ హామీలన్నీ నెరవేర్చి ప్రజలకు అనుకున్న విధంగా, చెప్పిన విధంగా ఆ మంచి అంతా చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కోరుకుంటారు? కానీ వీళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకులే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారన్న భయం ఉంది, ప్రజల్లో ఎక్కుతోంది, ప్రజల్లో ఉంది, కార్యకర్తల్లో ఉందని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారంటే, ఫస్ట్ ప్రజల్ని మెప్పించేలా ఈ ప్రభుత్వం పాలన చేయడం లేదు అన్నది ఇండైరెక్ట్గా వాళ్ళే అంగీకరిస్తున్నట్టుగా ఉంది.